Garuda Express, an international courier service. H1B వీసా నిబంధనలు కఠినతరం. అమెరికాలో అడుగు పెట్టాలంటే అనేక అడ్డంకులు ఎదుర్కోవాల్సిన పరిస్థితి. ఇప్పటికే H1B వీసాతో పనిచేస్తున్న భారతీయుల్లో భవిష్యత్తుపై ఆందోళన. విద్య, ఉద్యోగాల కోసం అమెరికాకు వెళ్లాలనుకునే వారితో పాటు ఇప్పటికే అక్కడున్న ఉద్యోగులు నిబంధనలు ఎప్పుడు ఎలా మారతాయోనని దిగులు చెందుతున్నారు. ఇప్పుడు తాజాగా అమెరికా ప్రభుత్వం H4 డిపెండెంట్ వర్క్ పర్మిట్ల జారీని రద్దు చేయనుందనే వార్తలు మరింత గుబులు రేపుతున్నాయి. ప్రస్తుతం దంపతులిద్దరూ ఉద్యోగాలు చేస్తే గాని అవసరాలు తీరని పరిస్థితి. అమెరికా అయినా, ఇండియా అయినా, ఆస్ట్రేలియా అయినా ఇదే పరిస్థితి. అమెరికా లాంటి దేశాల్లో పనిచేస్తున్న విదేశీయుల్లో తమ జీవిత భాగస్వామి కూడా ఏదో ఒక కొలువులో కుదురుకుంటే ఎంతో కొంత ఆదాయం అందుకోవచ్చనే ఆశ ఉంటుంది. దీంతో ఆర్థికంగా మెరుగుపడొచ్చని అనుకుంటారు. దీనికి 2015లో అమెరికా ప్రభుత్వం ప్రవేశపెట్టిన H4 డిపెండెంట్ వర్క్ పర్మిట్ విధానం కలిసొచ్చింది. దీని ద్వారా H1B వీసాతో స్కిల్డ్ వర్కర్గా అమెరికాలో అడుగుపెట్టిన వ్యక్తి తనతో పాటు వచ్చిన జీవిత భాగస్వామి కూడా అమెరికాలోనే తన అర్హతలకు తగిన ఉద్యోగం సొంతం చేసుకునే వీలుండేది. స్వయం ఉపాధి కోణంలో సొంత వ్యాపారాలు నిర్వహించుకోవచ్చు. అంతేకాకుండా హై స్కిల్డ్ ప్రొఫెషనల్స్ జాబితాలో పేర్కొన్న ఉద్యోగాలను సైతం సొంతం చేసుకోవచ్చు. అయితే ఇలా ఉద్యోగం పొందిన అభ్యర్థులు తమకు ఉద్యోగం కల్పించిన సంస్థల యాజమాన్యాల నుంచి ఎంప్లాయ్మెంట్ ఆథరైజేషన్ డాక్యుమెంట్ను తీసుకుని ఇమిగ్రేషన్ డిపార్ట్మెంట్కు అందించాల్సి ఉంటుంది. ప్రస్తుత నిబంధనల ప్రకారం H4 డిపెండెంట్ వర్క్ పర్మిట్ల కాలపరిమితి H1B వీసా కాలపరిమితికి అనుగుణంగా ఉంది. ఉదాహరణకు ప్రస్తుతం H1B వర్క్ పర్మిట్ ప్రకారం ఒక వ్యక్తి గరిష్టంగా 6 ఏళ్లు పనిచేయొచ్చు. దీనికనుగుణంగానే సదరు H1B వర్క్ హోల్డర్ భాగస్వామి కూడా H4 డిపెండెంట్ వర్క్ పర్మిట్ పేరుతో 6 ఏళ్లు పనిచేసే అవకాశం ఉంటుంది. ఆ తర్వాత తన జీవిత భాగస్వామి H1B వీసాను పొడిగిస్తే ఆ మేరకు తాను కూడా H4 డిపెండెంట్ వర్క్ వీసాను పునరుద్ధరించుకుని పొడిగించుకోవచ్చు. అమెరికా ప్రభుత్వం 2015లో ప్రవేశపెట్టిన H4 డిపెండెంట్ వర్క్ పర్మిట్ విధానంలో అధికంగా లబ్ధి పొందిన వారు ఆసియా వాసులేనని, అందులోనూ భారత్కు చెందిన వారే అధికంగా ఉన్నారు. వీరిలో భారత్కు చెందిన H1B వీసా పొందిన వారి జీవిత భాగస్వాముల సంఖ్య 40 నుంచి 50% మధ్యలో ఉందని అంచనా. మొత్తం మీద 2016 నాటికి H4 డిపెండెంట్ వర్క్ పర్మిట్ విధానంలో వర్క్ వీసా పొందిన వారు 130,000కు పైగానే ఉన్నారు. H1B వీసాల కారణంగా ఉద్యోగాలు కోల్పోతున్నామని నిరసన వ్యక్తం చేస్తున్న అమెరికన్ యువత H4 డిపెండెంట్ వర్క్ పర్మిట్ విధానంపై మరింత ఆందోళన చెందుతుంది. ఈ క్రమంలో గతేడాది H4 వర్క్ పర్మిట్ల విధానాన్ని రద్దు చేయాలంటూ అక్కడి న్యాయస్థానాల్లో పిటిషన్లు కూడా దాఖలు చేశారు. H4 డిపెండెంట్ వర్క్ పర్మిట్లు అమెరికాలోని యువత అవకాశాలను అడ్డుకోవని అక్కడి న్యాయస్థానాలు చెప్తున్నాయి. అమెరికాలో కొత్త ప్రభుత్వం ఏర్పాటైనప్పటి నుంచి H4 డిపెండెంట్ వర్క్ వీసా హోల్డర్లలో ఆందోళన మొదలైంది. ఇమిగ్రేషన్ విధానాలను కఠినం చేస్తామని, విదేశీయులకు వర్క్ వీసాల విషయంలో నిబంధనలు మరింత క్లిష్టతరం చేస్తామనే ట్రంప్ ప్రభుత్వ ప్రకటనలతో H4 సహా వారి భాగస్వాములైన H1B వీసా హోల్డర్లలోనూ ఆందోళన నెలకొంటోంది. ప్రస్తుత పరిస్థితులను పరిగణిస్తే H4 డిపెండెంట్ వర్క్ పర్మిట్ విధానాన్ని కొనసాగించడమా లేదా రద్దు చేయడమా అనేది అమెరికా డిపార్ట్మెంట్ ఆఫ్ హోమ్ ల్యాండ్ సెక్యూరిటీ నిర్ణయంపైనే ఆధారపడి ఉంది. ఈ విషయంపై సమీక్ష జరిపి నిర్దిష్ట నిర్ణయాన్ని 60 రోజుల్లోపు తెలియజేయాలని గత ఫిబ్రవరిలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ హోంల్యాండ్ సెక్యూరిటీ విభాగాన్ని ఆదేశించారు. అయితే ఇంకా స్పష్టత రాని కారణంగా మరో 180 రోజుల గడువు ఇవ్వాలని హోంల్యాండ్ సెక్యూరిటీ డిపార్ట్మెంట్ ఈ నెల 3వ తేదీన ప్రభుత్వాన్ని కోరింది. దీంతో ప్రస్తుతం H4 వీసాతో పనిచేస్తున్న వారిలో ఉత్కంఠ నెలకొంది. H4 డిపెండెంట్ వర్క్ పర్మిట్ పొందే వారికి ఉద్యోగాల కోణంలో H1B వీసా విధానాలతో పోల్చితే ఎన్నో వెసులుబాట్లున్నాయి. H4 డిపెండెంట్ వర్క్ పర్మిట్ల హోల్డర్స్ ఎక్కడైనా ఉద్యోగం చేయొచ్చు. H1B మాదిరిగా స్పాన్సర్ కంపెనీలోనే పనిచేయాలనే నిబంధన లేదు. అదేవిధంగా నిర్దిష్ట కాలపరిమితిలో ఒక సంస్థ నుంచి మరో కొత్త సంస్థలో ఉద్యోగం పొందే అవకాశం కూడా ఉంటుంది. మహిళలు స్వయం ఉపాధి కోణంలోనూ ఆదాయం పొందొచ్చు. బేబీ కేర్ సెంటర్స్, బ్యూటీ సెలూన్స్, డిపార్ట్మెంటల్ స్టోర్స్ వంటివి నెలకొల్పి వ్యాపారం చేయొచ్చు. తమ జీవిత భాగస్వాముల H1B వీసా కాలపరిమితిని పొడిగిస్తే దానికి తగిన విధంగా తమ H4 వీసా గడువును కూడా పొడిగించుకునే అవకాశం ఉంటుంది.
అన్నింటికంటే ముఖ్యంగా H4 డిపెండెంట్ వీసాల జారీ కోణంలో సంఖ్యాపరంగా ఎలాంటి పరిమితి లేదు. H4 డిపెండెంట్ వర్క్ పర్మిట్ విధానాన్ని సమీక్షించాలనే నిర్ణయం రద్దు చేయాలనే యోచనలో అమెరికా ప్రభుత్వం ఉన్న నేపథ్యంలో ఈ ప్రభావం అమెరికాలో నివసిస్తున్న 2 లక్షల మంది విదేశీయులపై ప్రభావం చూపనుంది. ప్రస్తుతం H1B వీసాతో అడుగుపెట్టిన వారి జీవిత భాగస్వాములు కూడా తమ అర్హతలకు అనుగుణంగా ఉద్యోగాలు చేస్తున్నారు. తాజా నిర్ణయం వారందరికీ శరాఘాతంగా మారనుంది. హాయ్ యోయో వ్యూవర్స్, సబ్స్క్రైబ్ చేసేటప్పుడు అక్కడ ఉండే గంట సింబల్ను ప్రెస్ చేయడం మర్చిపోవద్దు.